హలో అండ్ వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో. ఎన్సీఆర్టీని తెలుగులో డిస్కస్ చేసే యూపీఎస్సీ రేడియో మీ ముందుకి ఎకానమీతో వచ్చింది. 10th క్లాస్ ఎన్సీఆర్టీని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకానమీలో డెవలప్మెంట్ అవుతుందా లేదా అండర్ డెవలప్మెంట్కి వెళ్తున్నామా అనే కాన్సెప్ట్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో మనం ఫస్ట్ చాప్టర్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఎప్పుడు పాజిటివేనా? డెవలప్మెంట్ జరిగిందంటే ఖచ్చితంగా మంచి జరుగుతుందని గ్యారంటీ ఉందా? గ్రోత్కి డెవలప్మెంట్కి ఉన్న తేడా ఏంటి? ఇటువంటి బేసిక్స్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ గ్రోత్ అంటే ఏదైనా ఒక డైరెక్షన్లో గ్రోత్ అవ్వడం, డబ్బులు సంపాదిస్తూనే ఉండడం. అది లీగల్గా కావచ్చు, ఇల్లీగల్గా కావచ్చు, లేదా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రో అవ్వడం. ఇండియా అగ్రికల్చరల్లీ గ్రో అవుతుంది, మేబీ ఇండస్ట్రియల్లీ గ్రో అవ్వకపోవచ్చు, లేదా ఇండియాలో సర్టన్ అమౌంట్ ఆఫ్ పీపుల్ మాత్రమే గ్రో అవుతున్నారు, మిలియనీడ్స్ మాత్రమే పెరుగుతున్నారు, అది గ్రోత్. కానీ మిలియనీడ్స్ పెరిగితే, లేదా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 1% ఆఫ్ ఇండియన్స్కి అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ వెల్త్ ఉంది. అంటే మనకు 1.3 కోట్ల మంది దగ్గర 50% యొక్క ఇండియా ఆస్తులన్నీ ఉన్నాయి. అది గ్రోతే, కానీ అది డెవలప్మెంట్ కాదు కదా. ఇండియా మొత్తం డెవలప్ అవ్వట్లేదు. సో గ్రోత్కి డెవలప్మెంట్కి ఒక చిన్న తేడా ఉంది. ద ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ప్రోగ్రెస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ విత్ అస్. సో మనకు కావాల్సింది గ్రోత్ కాదు, గ్రోత్తో పాటు డెవలప్మెంట్. గ్రోత్ అందరికీ వస్తే, ఆల్ పీపుల్, ఇఫ్ దెర్ ఈస్ గ్రోత్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డెవలప్మెంట్. అన్ని సెక్టార్స్లో వస్తే ఓన్లీ శాలరీస్ పెరిగి హెల్త్ పాడే చేసుకోవడం, లేదా ఓన్లీ శాలరీస్ పెరిగి ఫ్యామిలీ రిలేషన్స్ చెడగొట్టుకోవడం, ఇది గ్రోత్ కాదు. దిస్ ఈస్ గ్రోత్ బట్ నాట్ డెవలప్మెంట్. ఇక్కడ డబ్బులు పెరిగినంత మాత్రాన మనం హ్యాపీగా ఉంటున్నామని కాదు. ఇక్కడ మన ఇండియాకి నేషనల్ ఇన్కమ్ పెరిగినంత మాత్రాన ఇండియన్స్ అందరూ లైఫ్ స్టైల్ మారిపోయి అందరూ మంచిగా ఉన్నట్టు, లేదా అందరూ హెల్త్ పెరిగినట్టు కూడా కాదు. ఆల్ వాట్ వీ నీడ్ ఈస్ డెవలప్మెంట్. వీ హ్యావ్ ఆస్పిరేషన్స్ ఆర్ డిజైర్స్ అబౌట్ వాట్ వీ వుడ్ లైక్ టు డూ అండ్ హౌ వీ వుడ్ లైక్ టు లివ్. మనం ఎలా బతకాలి, ఎలా ఏం చేయాలి, అవన్నీ కూడా మనకంటూ ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియాని అచీవ్ చేసే ప్రాసెస్ డెవలప్మెంట్గా ఉండాలి, గ్రోత్ పరంగా ఉండకూడదు. నాకు డబ్బులు కావాలి, నేను ఎలాగైనా డబ్బులు సంపాదిస్తాను, నేను ఇల్లీగల్గానే డబ్బులు సంపాదిస్తాను అని అనుకోకూడదు. మనం సంపాదించే డబ్బులు ఇట్ షుడ్ బి లీగల్ అండ్ వ్యాలిడ్, అండ్ మనం సంపాదించే డబ్బులు మన కోసం ఉపయోగించుకోవాలి, పక్కన వాళ్ళ కోసం కూడా ఉపయోగించాలి. సో దట్ ఈస్ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ ఫర్ యూ, సస్టైనింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ జనరేషన్స్, ఏదైనా కానీ. Similarly, we have ideas about what a country should be like. What are the essential things that we require? Can life be better for all? How should people live together? Can there be more equality? ఇక్కడ some number of questions ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని చదవండి, వాటి ఆన్సర్స్ మనం ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో గ్రోత్ అంటే నువ్వు గ్రో అవ్వాలనుకుంటున్నావు, పక్కనోడు వాడు గ్రో అవ్వాలనుకుంటున్నాడు. సో మధ్యలో డిస్రప్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇద్దరి యొక్క పాత్స్ డిఫరెంట్ అయినప్పుడు, లేదా ఇద్దరు ఢీకొంటున్నప్పుడు ఎవరు గ్రో అవ్వరు. కానీ డెవలప్మెంట్ ఎలాంటిదంటే అందరూ కలిసి ఒకరినొకరు హెల్ప్ చేసుకొని గ్రో అవ్వడమే డెవలప్మెంట్. మనకు కావాల్సింది డెవలప్మెంట్, గ్రోత్ కాదు. సో వాట్ వీ నీడ్ ఈజ్ డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ కూడా మామూలు డెవలప్మెంట్ కాదు, ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ మనకు కావాలి. ఆల్సో యూ కెన్ ఫైండ్ ఆన్సర్స్ టు మెనీ ఆఫ్ దిస్ క్వశ్చన్స్, నాట్ జస్ట్ ఇన్ ఎకనామిక్స్ బట్ ఆల్సో ఇన్ యువర్ కోర్స్ ఆఫ్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్. ఇందాక అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నెక్స్ట్ కంటిన్యూషన్ ఇది. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఒక ఎకానమీలోనే కాదు, హిస్టరీలో ఉంటాయి, పొలిటికల్ సైన్స్లో ఉంటాయి, ఇవన్నీ కూడా. And it is only through democratic political process that these hopes and possibilities can be achieved in real life. ఒక మొనార్కీ టైప్ ఆఫ్ గవర్నమెంట్, లేదా కంప్లీట్ సోషలిస్ట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్, ఒక కింగ్షిప్ టైప్ ఆఫ్ గవర్నమెంట్, లేదా ఒక ఆలిగార్కీ టైప్ ఆఫ్ గవర్నమెంట్లో మనకు ఇటువంటి డిమాండ్స్ అన్నిటిని గ్రో అయ్యే అవకాశం లేదు. మనకు లిబర్టీ ఉండదు ఇటువంటి గవర్నమెంట్స్లో. లిబర్టీ లేకపోతే, ఫ్రీడమ్ లేకపోతే మనకు గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉండదు. గ్రో అవ్వలేకపోతే మనకు డైవర్సిటీ ఉండదు. డైవర్సిటీ లేకపోతే ఇన్వెన్షన్స్ ఉండవు. ఇన్వెన్షన్స్ లేకపోతే మళ్ళీ డెవలప్మెంట్ ఉండదు. సో పాలిటీ ఈజ్ రిలేటెడ్ టు ఎకానమీ. పాలిటీ ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ఎకానమీ అంటాం.
సో ఇలా మనం డెమోక్రటిక్ పొలిటికల్ ప్రాసెస్తో మన రియల్ లైఫ్లో ఉండే ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయొచ్చు అని ఈ పారాగ్రాఫ్లో ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. టేబుల్ 1.1 చూడండి. ఇక్కడ చూడొచ్చు. జస్ట్ ఒక సింపుల్ టాస్క్ ఇచ్చారు ఒక 10th క్లాస్ స్టూడెంట్కి. డెవలప్మెంటల్ గోల్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్. ఎటువంటి పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క గోల్స్ ఆస్పిరేషన్స్ ఏంటి అని ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చారు. ఒక 3 ఇచ్చారు, మిగతా మిమ్మల్ని ఫిల్అప్ చేయమని చెప్పారు. ల్యాండ్లెస్ రూరల్ లేబర్కి ఏం కావాలి? మోర్ డేస్ ఆఫ్ వర్క్. తనకి వర్క్ ఎక్కువ కావాలి, డబ్బులు ఎక్కువ కావాలి. పంజాబ్లో ఉండే ఫార్మర్స్కి ఏం కావాలి? యాన్యువల్ ఇన్కమ్ కావాలి, హార్డ్ వర్కింగ్ కావాలి. సో అలా రూరల్ ఉమెన్కి ఏం కావాలి? అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఏం కావాలి? బాయ్ ఫ్రమ్ రిచ్ అర్బన్ ఫ్యామిలీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, వాడి ఆస్పిరేషన్స్ ఏంటి? గర్ల్ ఫ్రమ్ రిచ్ అర్బన్ ఫ్యామిలీ, తన యొక్క ఆస్పిరేషన్స్ ఏంటి? అవన్నీ ఇక్కడ ఇచ్చాడు. యూ కెన్ జస్ట్ ఫిల్ దిస్ అండ్ యూ కెన్, లేదా మీరు తెలుసుకోండి ఏవేవి కావాలి ఒక రియల్ లైఫ్లో మనకు కావాల్సినవన్నీ కూడా. బట్ దిస్ ఇస్ నాట్ సో వెరీ రిలేటెడ్ ఎకానమీ, జస్ట్ ఒక సింపుల్ బేసిక్ అనమాట. ఏ గర్ల్ ఎక్స్పెక్ట్స్ యాజ్ మచ్ as ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీ యాజ్ హర్ బ్రదర్. అదే ఇక్కడ ఇచ్చాను, చూసాం కదండి మనం. వాట్ ఏ గర్ల్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ రిచ్ బాయ్, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు. యూ కెన్ జస్ట్ రీడ్ దట్. ఫస్ట్ ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చాము, ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. If you go to table number 1.1 again, you will notice that common thing what people desire or regular work, better wages and decent price for their crops or other products that they produce. In other words, what they want is more income. ఎవరికైనా కానీ, ఒక రైతుకి కానీ, ఒక టీచర్కి కానీ, ఒక ఉమెన్ కానీ, ఒక మెన్ కానీ, అట్ లాస్ట్ దే నీడ్ గుడ్ ఇన్కమ్. ఆ ఇన్కమ్తో వాళ్ళు కావాలనుకున్న డిజైర్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు. బట్ అట్ లాస్ట్ వాళ్ళు కోరుకునేది ఇన్కమ్. సో దట్ ఈస్ what we are able to do here. Next, besides seeking more income one way or the other, people also seek things like equal treatment, freedom, security and respect of others. సో చూడండి, మాకు డబ్బులు ఒక్కటే ఉంటే సరిపోద్ది, నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు, నన్ను 100 మంది తిట్టినా పర్లేదు, డబ్బులు ఒక్కటే ఉండాలి, ఎకానమీ పరంగానే డెవలప్ అవుతాను, పొలిటికల్గా ఎలా నాశనం అయిపోయినా పర్లేదు అంటే ఏదో ఒక రోజు మనం తప్పు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా బిసైడ్స్ సీకింగ్ మోర్ ఇన్కమ్, డబ్బుతో పాటు వన్ వే ఆర్ అదర్ పీపుల్ ఆల్సో సీక్ థింగ్స్ లైక్ ఈక్వల్ ట్రీట్మెంట్. వాడిని ఎలా ట్రీట్ చేస్తున్నారు, నన్ను అలాగే ట్రీట్ చేయాలి, నాకు క్యాస్ట్ డిస్పారిటీస్ ఉండకూడదు, తనకి ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారో గర్ల్గా నాకు అంతే ఫ్రీడమ్ కావాలి, లేకపోతే తనకి సెక్యూరిటీ ఎంత ఉందో ఒక రిచ్ క్లాస్ పర్సన్కి ఎంత సెక్యూరిటీ ఇస్తున్నారో నాకు అంతే సెక్యూరిటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. అంటే ప్రైవేట్ సెక్యూరిటీ కదా, అఫ్ కోర్స్ పబ్లిక్ సెక్యూరిటీ. ఇవన్నీ దట్ ఈస్ వాట్ ఎ కామన్ మ్యాన్ ఎక్స్పెక్ట్స్. అలాగే మనీ ఆర్ మెటీరియల్ థింగ్స్ దట్ వన్ కెన్ బై విత్ ఇట్ ఈస్ వన్ ఫ్యాక్టర్ ఆన్ విచ్ అవర్ లైఫ్ డిపెండ్స్, ఆఫ్ కోర్స్. బట్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ non-material things mentioned above. If it is not obvious to you, then just think of the role of your friends in your life. You may desire their friendship. Similarly, there are many things that are not easily measured, but they can mean a lot out to our lives. సో మనకు క్వాంటిటీ పరంగానే కాదు, క్వాలిటేటివ్ పరంగా కూడా మనం గ్రోత్ అవ్వాలి. 100 కోట్లు ఉన్నది సరిపోదు. వీ నీడ్ ఫ్రెండ్స్, వీ నీడ్ ఫ్యామిలీ టు షేర్, వీ నీడ్ ఆర్ రిలేటివ్స్, ఇవన్నీ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఏ సస్టైనబుల్ లైఫ్ ఈస్. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. యాజ్ యు సీ హియర్, రిసోర్సెస్ కొంతమంది పిల్లలకి ఒకలా ఉంటుంది, ఇంకొంతమంది పిల్లలకి ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ రివర్ ఆర్ లేదా తాగే నీళ్ళు అనుకోండి, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ద వరల్డ్ హూ డ్రింక్ లిటరల్లీ garbage water or drainage water. But there are some aspects of people like urban areas low or rich people who always drink mineral water. So it is not just living, it is the way of life which you lead. You can see here ఇక్కడ ఇంకో ఆర్టికల్ ఇచ్చాడు. మనం నెక్స్ట్ పేజ్ తీసుకున్నట్లయితే పేజ్ నెంబర్ 14లో మనకు ఒక ఆర్టికల్ ఇచ్చాడు. డెమాన్స్ట్రేషన్ మీటింగ్ అగైన్స్ రైజింగ్ ద హైట్ ఆఫ్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఆన్ నర్మదా రివర్. మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుందండి ఎకానమీకి, ఎన్విరాన్మెంట్కి, ఎన్విరాన్మెంటల్ రైట్స్కి ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. మనకు ఎకానమీ గ్రో అవ్వాలా, ఎన్విరాన్మెంట్ గ్రో అవ్వాలా. ఈ కాన్ఫ్లిక్ట్ ఇప్పటిది కాదండి. ఇట్ స్టార్టెడ్ అప్రాక్సిమేట్లీ ఫ్రమ్ 17th century, 1773, 76 ఆ టైంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ కాన్ఫ్లిక్ట్ 2019-20కి ఇప్పటికీ ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది. సో మీరు చెప్పండి, మనకు ఎకానమీ కావాలా, ఎన్విరాన్మెంట్ కావాలా? వీఆర్ ఎ కంట్రీ దట్ హ్యాస్ బీన్ గ్రోయింగ్. సో మనకు ఫస్ట్ ఎకానమీ కావాలి, తర్వాత ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించవచ్చు. కానీ వన్స్ ఎకానమికల్గా ఫుల్గా గ్రో అయ్యి ఎన్విరాన్మెంట్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు.
సో వీ షుడ్ మెయింటైన్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్. ఎకానమీ మీదే కాన్సన్ట్రేషన్ ఇస్తే దట్ విల్ హ్యావ్ హార్ష్ కాన్సిక్వెన్సెస్. ఎన్విరాన్మెంట్ ఒక్కటే కావాలనుకుంటే ఎకానమీ పరంగా డెవలప్ అవ్వలేం. ఇండియా ఈజ్ నాట్ ఎ కంట్రీ, ఇండియా ఈజ్ నాట్ ఎ స్మాల్ కంట్రీ, ఇట్ ఈస్ సో వాస్ట్ కంట్రీ. ఇక్కడ ఉండే పాపులేషన్ అప్రాక్సిమేట్లీ 17.5% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఉన్నారు. అండ్ ల్యాండ్ ఏమో కేవలం 2.3% మాత్రమే ఉంది. అంటే ఎంత ప్రెజర్ ఉంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ మీదే చూసుకుంటూ ఉంటే ఇటువంటి ప్రజలందరికీ అన్నం పెట్టడానికి కూడా మన దగ్గర ఫుడ్ లేకుండా పోతుంది. సో దెర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్ దెమ్. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు మనకు నర్మదా బచావో ఆందోళన్. ఇక్కడ నర్మదా రివర్ నుంచి వచ్చే నీళ్ళన్నింటినీ గుజరాత్కి తీసుకెళ్ళి అక్కడ యూజ్ చేసుకుంటున్నారు అని దర్ ఈస్ అ ప్రాజెక్ట్ కాల్ సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర. మనం నర్మదా రివర్ దగ్గర సర్దార్ సరోవర్ డ్యామ్ని కట్టి ఆ రివర్ని గుజరాత్ తీసుకెళ్తున్నాం. కానీ దానివల్ల ఎన్నో ప్లేసెస్ ఇన్ మధ్యప్రదేశ్, ఈ గుజరాత్ కోస్ట్ లైన్లో ఎంతో మంది మునిగిపోతున్నారు. వాళ్ళ ప్లేసెస్ అన్నీ కూడా లో లయింగ్ ఏరియాస్లో మునిగిపోతున్నాయని ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ కావాలి లేదా ఎకానమీ కావాలి. ఎకానమీ అంటే అక్కడ వచ్చే నీళ్ళని యూ కెన్ సీ హియర్. మనకు ఇక్కడ నర్మదా రివర్ ఉంటే ఈ నర్మదా రివర్ నుంచి మనం ఇక్కడ డ్యామ్ కట్టి ఆ నీళ్ళని పైకి గాంధీనగర్, అహ్మదాబాద్ వరకు తీసుకెళ్ళి మనకు ఈ కతియావార్ పెనున్సులా లేదా కచ్ పెనున్సులా లేదా ఈ సౌరాష్ట్ర రీజియన్ మొత్తాన్ని కూడా అగ్రికల్చరల్ జోన్గా మారుస్తుంది. కానీ ఇక్కడ డ్యామ్ కట్టడం వల్ల ఒక రిజర్వాయర్ లాగా ఏర్పడి ఇక్కడ ఉండే పీపుల్ అందరూ సబ్మర్జ్ అయిపోతారు. అంటే వాళ్ళ ఏరియాస్, వాళ్ళ ట్రీస్, వాళ్ళ హౌసెస్ అని సబ్మర్జ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ. ఎవరు కావాలి? ఎకానమీ కావాలి, ఎన్విరాన్మెంట్ కావాలి? ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్. అప్రాక్సిమేట్లీ 30 years పెట్టింది డిసిషన్ తీసుకోవడానికి. చివరికి మనకి ఎకానమీయే కావాలని డిసైడ్ అయ్యాము, ఎన్విరాన్మెంట్కి కాంపన్సేట్ చేసాము. బట్ ఇటువంటి డెసిషన్స్ని డిలే చేయడం వల్ల కూడా ఎకానమీ గ్రోత్ తగ్గిపోతుంటుంది. ఎకానమీ విల్ గో ఇన్ టు ఏ డిఫ్లేషన్ ఎఫెక్ట్. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. దీని మీద మనకు ఎస్సే రేటింగ్స్లో అడుగుతుంటాడు, మెయిన్స్ క్వశ్చన్స్లో అడుగుతుంటాడు, అండ్ పర్టికులర్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంటాడు. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఆ నర్మదా ఎగ్జాంపుల్ అక్కడ చిన్న పిక్చర్ లాగా ఇచ్చాడు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, కన్సిడర్ అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ గెట్ ఎ జాబ్ ఇన్ ఎ ఫార్ ఆఫ్ ప్లేస్, బిఫోర్ యాక్సెప్టింగ్ ఇట్ you would try to consider many factors apart from income, such as facilities for your family, working atmosphere, or opportunity to learn. In another case, a job may give you less pay but may offer regular employment that enhances your sense of security. Another job, ఇది ఒక టైప్ ఆఫ్ జాబ్. మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక జాబ్లో తక్కువ శాలరీ వస్తున్నాయి, దూరంగా ఉన్నాయి వెళ్ళడానికి, కానీ ఒక పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ జాబ్. అనదర్ జాబ్ హవెవర్ మే ఆఫర్ హై పే బట్ నో జాబ్ సెక్యూరిటీ అండ్ ఆల్సో లీవ్ నో టైమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. సో ఇక్కడేమో మనకు జాబ్ మనకు సెక్యూరిటీ లేదు, ఏ నిమిషమైనా జాబ్ ఊడిపోవచ్చు, తుమ్మితే ఊడిపోయే జాబ్ అంటాం కదా, అటువంటి జాబు, కానీ శాలరీ మొత్తం చాలా ఎక్కువ ఇస్తున్నారు. సో దిస్ విల్ రెడ్యూస్ యువర్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఫ్రీడమ్. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ని ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా ఇచ్చారు. ఈ ఫస్ట్ చాప్టర్లో అండి దెర్ ఈస్ నథింగ్ అబౌట్ కోర్ ఎకానమీ. ఇక్కడ మనకు మైక్రో ఎకానమీ మీద లేకపోతే మ్యాక్రో ఎకానమీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు. డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ, డెవలప్ అయితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం, హూ ఆర్ గెయినింగ్, హూ ఆర్ లూజింగ్, ఈ టాపిక్స్ మీద మాత్రమే ఈ క్లాస్ 10 NCERT లేదా అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ముఖ్యంగా ఉంటుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఎకానమీ NCERT యూ కెన్ ఎవర్ ఫైండ్. సిమిలర్లీ ఫర్ డెవలప్మెంట్ పీపుల్ లుక్ ఎట్ మిక్స్ ఆఫ్ గోల్స్. సో ఇప్పుడు మనకు ఏం చూసుకుంటాము, మనకు ఈ రెండు కావాలి. వీ నీడ్ హై శాలరీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ వీ నీడ్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ ఆల్సో. రెండు కావాలి. సో వీ హ్యావ్ టు టేక్ ఎ వైజ్ డెసిషన్ బిట్వీన్ దీస్ టూ. సో ఆ వైజ్ డెసిషన్ మీకే తెలియాలి ఏం చేయాలి అని చెప్పేసి. సో ఇట్ ఈస్ ట్రూ దట్ ఇఫ్ ఉమెన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ పెయిడ్ వర్క్, దేర్ డిగ్నిటీ ఇన్ ద హౌస్ హోల్డ్ అండ్ సొసైటీ ఇంక్రీజెస్. ఆఫ్ కోర్స్ ఒక ఫ్యామిలీలో ఉమెన్ వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి సొసైటీ ఇచ్చే రెస్పెక్ట్ పెరుగుతుంది, సేమ్ ఫ్యామిలీ ఇచ్చే రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. However, it is also the case that if there is respect for women, there would be more sharing of housework and a greater acceptance of women working outside. Of course, మనం రియల్ లైఫ్లో చూస్తూనే ఉంటాం, అర్బన్ ఏరియాస్లో ఇటువంటివన్నీ కూడా. A safe and secure environment may allow more women to take up variety of jobs or run a business. మనం ఎప్పుడైతే ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఉమెన్ క్రియేట్ చేసామో వాళ్ళలో డైవర్సిటీ పెరుగుతుంది, లిబర్టీ పెరుగుతుంది, ఫ్రీడమ్ పెరుగుతుంది. ఫ్రీడమ్ పెరిగిన తర్వాత ఎక్కువ జాబ్స్ చేసే అవకాశం పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, సొసైటీ కూడా డెవలప్ అవుతుంది. హెన్స్ ద డెవలప్మెంట్ గోల్స్ దట్ పీపుల్ హ్యావ్
ఆర్ నాట్ ఓన్లీ అబౌట్ బెటర్ ఇన్కమ్ బట్ ఆల్సో అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్. అంటే డబ్బులు ఒక్కటే ఆస్కారం అయితే మనం ఇండియన్స్ ఎప్పుడో బాగుపడేవాళ్ళు. కానీ ఇక్కడ మనకు ఫ్యామిలీ రిలేషన్స్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ వాల్యూస్ ఇంపార్టెంట్, సొసైటీ ఇంపార్టెంట్. సొసైటీ ఏమనుకుంటుంది జాబ్ చేస్తే నేను, లేదా పక్కన వాళ్ళకి ఇబ్బంది కదులుతుందా లేదా, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటున్నాం మనం ఇండియాలో. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఇంత ఫార్గా ఆలోచించరు. దే వోంట్ ఈవెన్ కన్సర్న్ అబౌట్ వాట్ మామ్ అండ్ డాడ్ థింక్. అక్కడ అలా ఉండదు. కానీ ఇక్కడ అమ్మ నాన్నల గురించి మనం ఇక్కడ ఆలోచిస్తుంటాం. సో దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యామిలీ ఒక్కటే కాదు, దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ కన్సర్న్ అస్. నేషనల్ డెవలప్మెంట్, నెక్స్ట్ పేజ్. ఇఫ్ యాజ్ వీ హ్యావ్ సీన్ అబౌవ్ ఇండివిజువల్ సీక్ డిఫరెంట్ గోల్స్, అఫ్ కోర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది, దెన్ దేర్ నోషన్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో లైక్లీ టు బి డిఫరెంట్. ఒక్కొక్కరు దేశానికి ఒకలా ఉపయోగపడాలనుకుంటారు. కొంతమంది నేను దేశానికి సేవ చేయాలనుకుంటారు, కొంతమంది దేశం నుంచి నాకు కావాలనుకుంటారు, కొంతమంది ఐ జస్ట్ వాంట్ హెల్ప్ మై కంట్రీ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట దేశానికి వెళ్ళి నా కంట్రీకి సహాయం చేస్తాను ఫారెన్ రిజర్వ్స్ ద్వారా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ మోడ్ ఆఫ్ ఇన్కమ్. డిస్కస్ అమాంగ్ యువర్ సెల్ఫ్ ఆన్ వాట్ ఇండియా షుడ్ డూ ఫర్ డెవలప్మెంట్. ఆలోచించండి. మీకే మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ఒక 10 పాయింట్స్ రాయండి. 10 పాయింట్స్ పోస్ట్ చేయండి, కామెంట్స్లో పోస్ట్ చేయండి. విల్ సీ హూ హ్యాస్ బెటర్ పాయింట్స్. ఏం చేయొచ్చు డెవలప్మెంట్ చేయాలంటే, అగ్రికల్చర్ సెక్టర్లో ఏం రిఫార్మ్స్ చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో ఏం రిఫార్మ్స్ చేయాలి, ఎక్స్పోర్ట్లో ఏం చేయాలి, ఇంపోర్ట్లో ఏ బిల్స్ తగ్గించుకోవచ్చు, ఆర్ హౌ టు ఫైండ్ కొత్త రిసోర్సెస్ని వెతికి తీసి దాన్ని అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చా, లేకపోతే టెక్నాలజీని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చా. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఏమేమి ఉన్నాయో కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. మోస్ట్ లైక్లీ you would find that different students in the class have given different answers. So this is just ఒక టీచర్ స్టూడెంట్కి అసైన్మెంట్ ఇచ్చింది, దాని గురించి ఉంటుంది. బట్ ఈ టాస్క్ని మీరు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్. సో మనకు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంటుంది. సో మనకు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు, దాన్ని నీతి ఆయోగ్ రీప్లేస్ చేసింది. సో ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ దాని యొక్క పొలిటికల్ రిఫార్మ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడట్లేదు. ఎకనామికల్గా అది ఏం చేస్తుంది, మనకు అప్పట్లో ఉండే 29 స్టేట్స్ని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి ప్లానింగ్ కమిషన్కి ఇస్తే, ప్లానింగ్ కమిషన్ రికమెండ్ చేసి దాన్ని గవర్నమెంట్కి ఇస్తే, గవర్నమెంట్ దాన్ని ప్లాన్గా మారుస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు డెవలప్మెంట్ కోసం ఒక పెద్ద కౌన్సిల్నే ఏర్పాటు చేసాం, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పేజ్కి వెళ్ళినట్లయితే మనము యూ కెన్ సీ హియర్, లెట్స్ వర్క్ అవుట్ దిస్. సో మనకు ఎన్సీఆర్టీస్లో మన ఓన్ వర్క్ లేదా ఇంటరాక్టివ్ వర్క్ లేకపోతే కేస్ స్టడీస్ ఇటువంటివన్నీ ఉంటాయి. యూ కెన్ జస్ట్ గో హియర్. Avazal dumped 500 tons of liquid toxic waste into an open air dumps in a city and in the surrounding sea. This happened in a city called Abidjan in Ivory Coast. Ivory Coast అంటే మనకు ఆఫ్రికాలో ఇక్కడ ఉంటుందన్న ఐవరీ కోస్ట్. దీన్ని డంపింగ్ యార్డ్ అంటాం. అంటే ఇక్కడ ఉండే యుఎస్ఏ కానీ, ఇక్కడ ఉండే యూరోపియన్ యూనియన్ కానీ, లేదా కెనడా కానీ, ఇక్కడ ఉండే మనకు సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని కానీ, ఇవన్నీ కూడా డస్ట్ మొత్తం తీసుకెళ్ళి దీన్ని గోల్డ్ కోస్ట్ అంటాం, లేదా స్లేవ్ కోస్ట్ అంటాం, లేదా ఐవరీ కోస్ట్ అంటాం. సో ఈ ఐవరీ కోస్ట్ ఇక్కడ డంప్ చేస్తుంటాయి అనమాట. డబ్బులు ఇస్తారు, మా చెత్తని మీ దగ్గర ఉంచుకున్నందుకు ఈ డబ్బులు తీసుకోండి, ఐవరీ కోస్ట్. దాని గురించి ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చాడు. యూ కెన్ సీ హియర్. ద ఫ్యూమ్స్ ఫ్రమ్ హైలీ టాక్సిక్ వేస్ట్ కాజ్డ్ nausea, skin rashes, fainting, diarrhea, etc. After a month, several persons were dead, 20 in hospital and 26,000 treated for symptoms of poisoning. 26,000 మంది సిమ్టమ్స్తో బాధపడుతున్నారు రకరకాల పాయిజన్ వీటితో. A multinational company dealing in petroleum and metals had contracted a local company of the Ivory Coast to depose toxic waste from the ship. అంటే వీళ్ళు డెవలప్ అవ్వాలని ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఐవరీ కోస్ట్ దే ఆర్ డెవలపింగ్. ఒకరికి అన్యాయం చేస్తూ మీరు డెవలప్ అవుతున్నారు. వాళ్ళకి డబ్బు ఆశ చూపించి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బు ఆశ చూపించి మీరు డెవలప్ అవుతున్నారు. అది ఎటువంటి టైప్ ఆఫ్ డెవలప్మెంట్? ఈజ్ దట్ సస్టైనబుల్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్? ఈజ్ దట్ ఇన్క్లూజివ్? ఇన్క్లూజివ్ అంటే మీతో పాటు అందరూ డెవలప్ అవ్వాలి. ఇక్కడ అవుతున్నారా? పక్కన వాళ్ళని తొక్కేసి మనం డెవలప్ అవుతున్నాం. మనం అంటే అఫ్ కోర్స్ యుఎస్ఏ ఇక్కడ డిస్కస్ చేసేది. సో ఇండియా ఎప్పుడు ఇలా చేయదు. మనం వీఆర్ నాట్ ఎ కంట్రీ విచ్ విల్ డెవలప్ అట్ ద కాస్ట్ ఆఫ్ వన్ మోర్ కంట్రీ. చైనా లాగా, మనం యుఎస్ఏ లాగా ఇటువంటి డెవలప్మెంట్ మనం ఆస్కరించాం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మనం కూడా 1980s 1990s మనం డెవలప్ అయ్యే వాళ్ళం. బట్ వీ హ్యావ్ సమ్ మోరల్స్, వీ హ్యావ్ సమ్ ఎథిక్స్. స్కామ్స్ ఉన్నప్పటికీ వీ హ్యావ్ ఎథిక్స్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఒక చిన్న కేస్ స్టడీ ఇచ్చాడు. యూ కెన్ సీ హియర్ హౌ టు కంపేర్. యూ కెన్ సీ హియర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్స్ అండ్ different aspects in the states ఎలా కంపేర్ చేయాలని. సో I've just taken this article. You might ask if development can mean different things.
How can some countries are generally called developed and others are underdeveloped? Before we come to this, let us consider a question. So ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చాడు. సో just read this. When we compare different things, they could have similarities as well as differences. ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ అని ఎలాగంటే ఒక కంట్రీ డెవలపింగ్ కంట్రీ లేదా అండర్ డెవలప్డ్ కంట్రీని ఎలా అంటాం? కేవలం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు చూసి అంటామా? డబ్బులు ఒక్కటే ఫ్యాక్టరా డెవలప్మెంట్కి అండర్ డెవలప్మెంట్కి? ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్, ఒమెన్, యెమెన్, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ ఉన్నాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, అలాగే నేషనల్ ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ డెవలప్డ్ కంట్రీస్ కాదు, దే ఆర్ నాట్ కంప్లీట్లీ డెవలప్డ్. వాళ్ళకి అక్కడ ఫ్రీడమ్ లేదు, రైట్స్ లేవు, దే డోంట్ హ్యావ్ రైట్స్, దే డోంట్ హ్యావ్ లిబర్టీ, దే డోంట్ హ్యావ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఎన్నో లేవు అక్కడ. సో మనీ ఈజ్ నాట్ ద సోల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇండికేటర్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్ అయిందో లేదో కనిపెట్టడానికి అదొక్కటే ఫ్యాక్టర్ కాదు, దాంతోపాటు చాలా ఉన్నాయి. సో ఒక చిన్న కేస్ స్టడీ ఇచ్చాడు, యూ కెన్ సీ హియర్. So picnic killer, just a small case study. Usually we take one or more important characteristics of persons and compare them based on these characteristics. Of course, there can be differences about what the important characteristics that should be based on the comparison. Just ఒక చిన్న దీనికి ఎక్స్టెన్షన్ అంటే ఇదంతా ఒక చిన్న కేస్ స్టడీ తీసుకున్నాడు హెల్త్ గురించి, హైట్ గురించి. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఇదంతా కూడా ద హోల్ యావరేజ్ థింగ్, ఇవన్నీ కూడా నా కేస్ స్టడీకి సంబంధించి ఉన్నాయి. నౌ ఇక్కడ చూడండి, నౌ వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ? ఇన్ట్యూటివ్లీ ద ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ ద కంట్రీ. ఈ నేషనల్ ఇన్కమ్ ఒక కంట్రీకి ఎంత అంటే ఇండియాలో ఉండే 130 కోట్ల మంది యొక్క ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అంటాం. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే 130 కోట్ల మందికి వచ్చి సపోజ్ 10,000 అనుకోండి, ఆ 10,000 బై మళ్ళీ 130 కోట్ల మంది వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10,000 లాంటిది. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ద టోటల్ అమౌంట్ బై నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిసైడింగ్ ఇన్ ద కంట్రీ. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద జనరల్గా మనం డెవలప్మెంట్ మెజర్ చేస్తాం. సో దిస్ గివ్స్ అస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ. హౌఎవర్ ద కంపారిజన్ బిట్వీన్ కంట్రీస్ total income is not such useful measure. టోటల్ ఇన్కమ్ బై కంట్రీకి టోటల్ ఇన్కమ్ 1,00,000 కోట్లు ఉంది, ఈ కంట్రీకి టోటల్ ఇన్కమ్ 10,000 కోట్లే ఉంది, 1,00,000 కోట్లు ఉండే కంట్రీ చాలా గొప్పది అని డిసైడ్ అవ్వడానికి లేదు ఇక్కడ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. వి కంపేర్ ద యావరేజ్ ఇన్కమ్ విచ్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ డివైడెడ్ బై ఇట్స్ టోటల్ పాపులేషన్. సో ఒక కంట్రీలో ఉండే మొత్తం డబ్బుల్ని వాళ్ళ కంట్రీ నుంచి వచ్చే మొత్తం డబ్బుల్ని డివైడెడ్ బై వాళ్ళ కంట్రీలో ఎంతమంది పాపులేషన్ ఉన్నారో వేసిన తర్వాత వచ్చే వాల్యూని మనం కంపేర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా పాపులేషన్ తీసుకుందాం. అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కోట్లు నేషనల్ ఇన్కమ్ వస్తుంది, బై 35 crores వేస్తాం. ఇక్కడ 1,00,000 కోట్లు వస్తుంది, బై 130 crores వేస్తాం. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ యుఎస్ఏలో ఎక్కువ ఉంటుంది దాన్ కంపేర్డ్ విత్ ఇండియా. సో వాళ్ళు డెవలప్డ్, మనం అండర్ డెవలప్డ్ లాగా. అక్కడ 1,00,000 కోట్లు వస్తుంది, ఇక్కడ 1,00,000 కోట్లు వస్తుంది, కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వైజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, డినామినేటర్ తక్కువ కాబట్టి. ఇక్కడ తక్కువ వస్తుంది ఎందుకంటే డినామినేటర్ ఎక్కువ కాబట్టి. ఇన్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ బాట్ అవుట్ బై ద వరల్డ్ బ్యాంక్, దిస్ క్రైటీరియా ఈజ్ యూజ్డ్ ఇన్ క్లాసిఫైయింగ్ కంట్రీస్. ప్రపంచంలో ఈ క్రైటీరియాని ఫాలో అవుతున్నారు. కంట్రీస్ విత్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ US $12,056 per annum above in 2017 ఆర్ కాల్డ్ యాజ్ రిచ్ కంట్రీస్. అంటే ఒక మనిషికి సంవత్సరానికి $1,256 కనుక వచ్చినట్లయితే ఆ కంట్రీ అంటే సగటున ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ అని డిసైడ్ చేస్తున్నాం. ఈ వాల్యూని గుర్తుపెట్టుకోండి, 1,256. అండ్ దోస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ 955 ఆర్ లెస్ ఆర్ కాల్డ్ యాజ్ లో ఇన్కమ్ కంట్రీస్. 955 కన్నా తక్కువ ఉంటే దాన్ని లో ఇన్కమ్ కంట్రీస్. India comes in the category of low middle income countries because its per capita income in 2017 was just 1820. And we are not completely underdeveloped, we are not completely developed. We are in the middle, not even in the middle. That's what he is saying. Low income middle countries, low middle income countries. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. You can see here India's place in per capita income. 157th ర్యాంక్లో ఉన్నాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో 157th ర్యాంక్లో ఉన్నాం. బట్ మనం కంప్లీట్ ఇన్కమ్ తీసుకున్నట్లయితే మనం 6th ర్యాంక్లో ఉన్నాం. మొత్తం ఇండియా నుంచి వచ్చే డబ్బుల్లో ప్రపంచం మొత్తం తీసుకుంటే ఇండియా 6th ప్లేస్లో ఉంది. కానీ మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఒక మనిషికి వచ్చే దానిలో చూసుకుంటే 157వ ప్లేస్లో ఉంది. ఇది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అండి, కెన్ సీ హియర్. సో ద వేరియస్ కంట్రీస్ మనం చూసుకున్నట్లయితే దీస్ ఆల్ కంట్రీస్ హ్యావింగ్ సో మచ్ అమౌంట్ ఆఫ్ మోర్ యాన్యువల్ ఇన్కమ్. బట్ వీళ్ళందరూ డెవలప్ అని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ ఉంది,
ఖతార్లో ఇన్కమ్ వస్తుంది, బట్ అక్కడ ఉండే పీపుల్కి రైట్స్ లేవు. సో అటువంటివి మనకి ఎక్కువ ఉన్నాయి. లగ్జంబర్గ్ ఉంది, కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ రైట్ టు డై కూడా ఉందన్నమాట. ఇక్కడ చనిపోయే హక్కు కూడా ఉంటుంది లగ్జంబర్గ్లో. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. అంటే డబ్బులు వచ్చిన వాళ్ళందరూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగ్జంబర్గ్ కన్నా ఖతార్ డెవలప్డ్ కంట్రీ అని చెప్పలేం. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీడమ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆపర్చునిటీస్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద లిబర్టీస్. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. కంట్రీకి ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ, కంట్రీ విత్ నో రిచ్ అండ్ నో పూర్, కంట్రీ విత్ రిచ్ అండ్ పూర్. సో సేమ్ పర్సన్స్ ఉన్నారు. కంట్రీ విత్ నో రిచ్ నో పూర్, సోవియట్ యూనియన్ లాంటిది, అందరికీ ఈక్వల్గా రావాలి అని ఆలోచిస్తుంటారు. కంట్రీ విత్ రిచ్ అండ్ పూర్, ఇండియా లాంటిది లేకపోతే యుఎస్ లాంటిది, ఉన్న వాళ్ళకేమో ఎక్కువ ఉంటుంది, లేని వాళ్ళేమో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. సో దిస్ ఇస్ జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. యూ కెన్ సీ హియర్ ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా. డబ్బు, ఇన్కమ్ మనకు వచ్చే ఆదాయంతో పాటు ఇంకేమైనా క్రైటీరియాస్ ఉన్నాయా డెవలప్మెంట్ మెజర్ చేయడానికి. When we looked at individual aspirations and goals, we found that people not only think of better income but also have goals such as security, respect for others, equal treatment, freedom, etc. ఇందాక డిస్కస్ చేసాము మనము. సేమ్ పారాగ్రాఫ్ మనకు ఒకేలా ఉంది. సో యాజ్ ఐ డిస్కస్ బిఫోర్, మనకు డబ్బు ఒక్కటే కాదు, డబ్బుతో పాటు సెక్యూరిటీ కావాలి, రెస్పెక్ట్ కావాలి, నాకు పక్క నుండి రెస్పెక్ట్ కూడా కావాలి, మనకు ఈక్వల్ ట్రీట్మెంట్, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఉమెన్ ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఉమెన్ కూడా అలాగే ట్రీట్ చేయాలి, ట్రాన్స్జెండర్స్ని కూడా అలాగే ట్రీట్ చేయాలి. మెన్కి ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఉమెన్కి కూడా ఫ్యామిలీలో అంతే ఫ్రీడమ్ రావాలి. ఇవన్నీ ఇస్తేనే నేను డెవలప్డ్ కంట్రీ అని చెప్తాను, లేకపోతే ఇది నా డెవలప్డ్ కంట్రీ కాదు. వాట్ కుడ్ దీస్ అట్రిబ్యూట్స్ బి? లెట్ us examine this through an example. సో టేబుల్ 1.3 గివ్స్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ హర్యానా, కేరళ అండ్ బీహార్. 3 స్టేట్స్ ఇచ్చాడు, వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఇచ్చాడు. దీస్ ఫిగర్స్ ఆర్ పర్ క్యాపిటల్ నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అట్ కరెంట్ ప్రైజెస్ 2015-16. అంటే ఈ మూడు స్టేట్స్ యొక్క ఇన్కమ్స్ అక్కడ ఇచ్చాడు అనమాట. లెట్ us ఇగ్నోర్ వాట్ దిస్ కాంప్లికేటెడ్ టర్మ్ ఎగ్జాక్ట్లీ మీన్స్. రఫ్లీ వీ కెన్ టేక్ ఇట్ టు బి ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్. We find that of the three, Haryana has the highest per capita and Bihar is the lowest. And explain చేశాడు. This means that on an average, a person in Haryana earned 1,62,000 in 1 year, whereas in Bihar he earned only 31,000. అంటే ఈ ప్రకారం చూసుకున్నట్లయితే మన ఎకానమీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే, హర్యానాలో ఉన్న ప్రతి ఒక్కడికి 1,66,062 వస్తుంది, బీహార్లో ఉన్న ప్రతి ఒక్కడికి 31,000 వస్తుంది. So if per capita income were to be used as a measure of development, Haryana will be considered the most developed and Bihar is the least developed state of 3. ఇదే కన్సిడర్గా చేసుకుంటే, డబ్బులు ఒక్కటే మనం క్రైటీరియాగా తీసుకొని ఇది డెవలప్డ్ ఇది నాన్ డెవలప్డ్గా తీసుకుంటే, హర్యానా హైయెస్ట్ డెవలప్మెంట్ ఉండాలి, బీహార్లో లీస్ట్ ఉండాలని చెప్తున్నాడు. ఇంకో టేబుల్ తీసుకున్నామండి, 1.4 తీసుకున్నాము. ఇక్కడ ఇంకో చూడండి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ పర్ 1000 లైవ్ బర్త్స్. అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు పర్ ఒక 1000 మంది పిల్లల్ని చూసుకున్నట్లయితే ఆ 1000 మందిలో ఎంతమంది చనిపోతున్నారు అని లైవ్ బర్త్స్. హర్యానాలో 33 మంది చనిపోతే, బీహార్లో 38 మంది చనిపోతే, కేరళలో 10 మంది చనిపోతున్నారు. అంటే ఇది సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ కేరళ డెవలప్మెంట్లో కేరళ నెంబర్ 1 ఉంది. 62 lakhs, ఇక్కడేమో 1,62,000, ఇక్కడేమో 1,40,000 కేరళలో. కానీ కేరళనే డెవలప్డ్ కంట్రీ. యూ కెన్ సీ హియర్. అంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కేవలం డబ్బుతోనే ముడిపెట్టకూడదు మనం, డబ్బుతో పాటు ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హర్యానా ఉంది చూడండి, ఇక్కడ కూడా లిటరసీ రేట్లో కేరళ నెంబర్ 1 ఉంది, అటెండెన్స్ రేషియోలో కూడా కేరళ నెంబర్ 1 ఉంది. సో ఓన్లీ బేస్డ్ ఆన్ ఎకానమీ వీ కాన్ డిటర్మిన్ ద కంట్రీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాట్ డస్ దిస్ టేబుల్ షో? అసలు ఈ టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అసలు ఏంటి, ఎలా ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు. యూ కెన్ జస్ట్ హియర్ బీహార్లో క్లాస్ 8లో అటెండెన్స్ తక్కువ ఉంటుంది, మనకు కేరళలో తీసుకున్నట్టయితే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది, చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బీహార్, హర్యానా లాంటి స్టేట్స్లో చదువుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి? యూ కెన్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి కేస్ స్టడీ అండి. దిస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ట్రూ అని ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని ఏమీ లేదు ఈ పేజ్లో. దిస్ ఈజ్ జస్ట్ కేస్ స్టడీ. పబ్లిక్ ఫెసిలిటీస్. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్కి ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది అనే దానికన్నా పబ్లిక్కి ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం గుర్తుపెట్టుకోవాలండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం జరుగుతుంది, ఇది మనకు కావాలి. మనకు 2 types ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనకి ఎప్పుడైనా సరే
క్యాపిటల్ ఎక్స్పెండిచరే ఇంపార్టెంట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దాని మీద మనం ఖర్చు పెడితే రిటర్న్ వస్తుందని గ్యారంటీ లేదు, రిటర్న్ వస్తుందని అసలు నమ్మకమే లేదు. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో డబ్బులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే డైరెక్ట్గా మనీ రిటర్న్ రావచ్చు, విత్ ఇంట్రెస్ట్తో రావచ్చు, వితౌట్ ఇంట్రెస్ట్తో రావచ్చు, లేదా దాని యొక్క ఇంపాక్ట్ వేరే కమోడిటీస్ మీద కూడా పడవచ్చు. సో వాటిని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ హాస్పిటల్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, బిల్డింగ్ రోడ్స్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఒక బస్ కొన్ని తిప్పడం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కానీ ఆ బస్సులో ఎక్కే జనాలకి 10 రూపాయల టికెట్ని 5 రూపాయలు సబ్సిడీ ఇస్తాను, 5 రూపాయలే కట్టండి అన్నాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. దీనివల్ల గవర్నమెంట్కి ఏమీ రాదు. కానీ ఒక బస్ కొనడం వల్ల, ఒక రోడ్ కొనడం వల్ల, రోడ్ వేయడం వల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. సో మనం డెవలప్మెంట్ అవ్వాలి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గ్రో చేయాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. మనీ ఇన్ యువర్ పాకెట్ కెనాట్ బై ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ యూ మే నీడ్ టు లివ్ వెల్. సో యూ కెన్ సీ హియర్. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. సో ఇన్కమ్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ కంప్లీట్లీ అడిక్వేట్ ఇండికేటర్ ఆఫ్ మెటీరియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ సిటిజన్స్ ఆర్ ఏబుల్ టు యూస్. కేవలం మీకు ఎలక్షన్స్ అప్పుడు ఒక 5,000 2,000 డబ్బులు ఇస్తాను, నాకు ఓటు వేయండి అన్నది మాత్రాన ఆ జనాలకి మీరు చేసినట్టు కాదు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ మంచిది కాదు. ఒక స్కీమ్ ద్వారా మీకు లోన్ తీసుకోండి, లోన్ వేవ్ చేస్తాను, నేను లోన్ తీసుకున్న తర్వాత దానికి డబ్బులు కట్టడానికి చేస్తాను, రుణమాఫీ చేస్తాను, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీనివల్ల గవర్నమెంట్కి వచ్చేది ఏమీ లేదు, పీపుల్కి వచ్చేది ఏమీ లేదు. టెంపరీ హాయిని మాత్రమే ఇస్తుంది, టెంపరీ ప్రొవిజన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, పర్మనెంట్ స్టెబిలైజేషన్ని ప్రొవైడ్ చేయదు. సో దిస్ ఈస్ సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. ఇది ఇంకో ఆర్టికల్ అండి. Suppose for the present that a particular country is quite developed, we would certainly like this level of development to go up further or at least to be maintained for future generations. This is obviously desirable. So sustainability of development లో మళ్ళీ మనకు 2 రకాలుగా ఉంటాయి. పాజిటివ్ డెవలప్మెంట్, నెగిటివ్ డెవలప్మెంట్. పాజిటివ్ డెవలప్మెంట్ అంటే మనం గ్రో అవుతూ ఉండడం, నెగిటివ్ డెవలప్మెంట్ అయితే ఉన్న ఆస్తుల్ని అమ్ముకొని తింటూ అండర్ డెవలప్మెంట్కి వెళ్ళిపోవడం. ఈ పాజిటివ్ డెవలప్మెంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఉందండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం మన రిసోర్సెస్ని వాడుకుంటూ మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దాన్ని దాచిపెట్టి వాళ్ళ కోసం కూడా దాన్ని ప్రిజర్వ్ చేస్తూ మనం కన్జ్యూమ్ చేసుకునే వాటిని కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకోవడమే సస్టైనబుల్ డెవలప్మెంట్. సింపుల్గా చెప్పాలంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఆస్తులు మిగిలిస్తూ మనం కాంప్రమైజ్ అవ్వకుండా బతకడమే సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మనం ఇంకో వీడియో చేస్తున్నాము. దానిలో విత్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్లో మీకు అది అప్లోడ్ ఉంటుంది. యూ కెన్ సీ ఇన్ దట్ వీడియో ఆల్ ద 17 గోల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఒక్కో గోల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆంధ్రాలో ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, తెలంగాణలో ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, ఏ గవర్నమెంట్స్ ఆ గోల్స్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నాయి. ఎందుకంటే 2017లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని UPSC Group 1లో 15 మార్కుల క్వశ్చన్ అడిగాడు. సో అటువంటి క్వశ్చన్స్ తెలంగాణలో రావచ్చు, మళ్ళీ ఆంధ్రాలో రావచ్చు, UPSCలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ కూడా సపరేట్ వీడియో ఉంటుంది, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఎగ్జాంపుల్ గ్రౌండ్ వాటర్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1000 feet బోర్ వేసాము, ఉన్న నీళ్ళన్నీ నాకే కావాలి, నేను 10 లీటర్ల బదులు 100 లీటర్లతో స్నానం చేస్తాను, ఎందుకంటే నాకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి. ఐ విల్ వాటర్ మై ప్లాంట్స్ ట్వైస్ ఎ డే, థ్రైస్ ఎ డే. నేను నా యానిమల్స్ అన్నిటికీ, నా కుక్కలకి, నక్కలకి అన్నిటికీ నేను స్నానం చేపిస్తాను. సో ఐ విల్ యూజ్ వాటర్ యాజ్ పర్ మై విల్ అండ్ విష్, బికాస్ ఐఎమ్ పేయింగ్ ట్యాక్సెస్, ఐ యూజ్ మై వాటర్. ఇది దిస్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ సస్టైనబుల్. మీరు రిసోర్సెస్ వాడుకోండి, మీకు నీళ్ళు వచ్చాయి, ఓకే. నీళ్ళు రాని వాళ్ళు ప్రపంచంలో వందల వేల మంది ఉన్నారు. సో మీరు ఇప్పుడు రిసోర్సెస్ వాడుకొని నెక్స్ట్ జనరేషన్ కూడా సరిపోయే రిసోర్సెస్ని దాచిపెట్టండి, రీఫిల్ చేయండి, రీఫిల్ పిట్స్ యూజ్ చేయండి. సో ఇట్లా డెవలప్ అవ్వడమే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు, యూ కెన్ జస్ట్ సీ హియర్. Groundwater overuse is partially found in agriculturally prosperous regions of Punjab, Western UP, and hard rock plateaus areas of Central and South India. Some coastal areas are also rapidly growing urban settlements. మనకు పంజాబ్, హర్యానాలో అల్యూవేల్ సాయిల్స్ ఉంటాయి, ఒండ్రు నేలలు అంటారు తెలుగులో. ఈ అల్యూవేల్ సాయిల్స్లో అగ్రికల్చర్ బాగా పడుతుంది. ఎంత బాగా పడుతుందంటే ఆ ఏరియాస్లో రైస్ దగ్గర నుంచి, హైబ్రిడ్ వెరైటీస్ ఆఫ్ రైస్ దగ్గర నుంచి వీటి వరకు అన్నిటినీ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఎక్కువ నీళ్లు తీసుకోవడం వల్ల ఆ ల్యాండ్స్ అన్నీ కూడా సెలినైజేషన్ అయిపోతున్నాయి. అంటే భూమి లోపల ఉండే బైకార్బోనేట్స్, కార్బోనేట్స్ మాలిక్యూల్స్ అన్నీ కూడా, ఇక్కడ ఉండే మాలిక్యూల్స్, బైకార్బోనేట్స్ అన్నీ కూడా
వాటర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఈ కార్బోనేట్ మాలిక్యూల్స్ కూడా పైకి వచ్చేస్తున్నాయి. H2O ఎప్పుడైతే ఎవాపరేట్ అయిపోతుందో ఈ సాల్ట్ని నేల మీద వదిలేసి ఓన్లీ H2O పైకి ఎవాపరేట్ అయిపోతుంది. మనం తీసుకునే నీళ్ళలో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఉంటుంది, అది వేరే విషయం. బట్ ఎవాపరేషన్ నేచురల్ ప్రాసెస్లో ఈ క్యాపిలరీ యాక్షన్ ద్వారా నీళ్ళ చుక్కలన్నీ పైకి వచ్చేస్తూ ఉంటాయి. అలా పైకి వచ్చేసి నీళ్ళు పైకి వెళ్ళిపోయి సాల్ట్ పైకి తేలిపోతూ ఉంటుంది. దానివల్ల ఉప్పు శాతం నేల మీద పెరిగిపోయి సాయిల్ మొత్తం అన్సస్టైనబుల్ యూజ్గా మారిపోతుంది. దానివల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ ఆ సాయిల్ని యూజ్ చేసుకోలేరు. మీరు నీళ్ళని ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల యువర్ నెక్స్ట్ జనరేషన్ కుడెంట్ యూజ్ ద సాయిల్ ప్రాపర్లీ. సో అటువంటి డెవలప్మెంట్ మనకు వద్దు, మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి. ఈ గ్రౌండ్ వాటర్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు, యూ కెన్ సీ. సో ఎగ్జాస్షన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, అలాగే క్రూడ్ ఆయిల్ కానీ పెట్రోలియం కానీ ఓవర్ ఎక్స్ప్లోటేషన్. ఇప్పుడు నాకు 75 రూపాయలు ఉంది పెట్రోల్, నేను 100 లీటర్ల బదులు 1000 లీటర్లు ఎక్స్ట్రాక్ట్ చేశాను అనుకోండి, నాకు 65కే వస్తుంది. మనం 65కే పెట్రోల్ అమ్ముకోవచ్చు అనుకొని ఓవర్ ఎక్స్ట్రాక్షన్ చేసామనుకోండి, పెట్రోల్ తక్కువకి వస్తుంది కదా అని ఎక్కువ తిరుగుతాము, లేదా మైలేజ్ రాకుండా సీసీ ఎక్కువ వచ్చే ఇంజిన్స్ కొంటాము. దానివల్ల నెక్స్ట్ జనరేషన్కి పెట్రోల్ తగ్గిపోతుంది. ఎందుకంటే దీస్ రిసోర్సెస్ కెనాట్ బి రీప్రొడ్యూస్డ్. ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ వచ్చేవి కాదు. దీస్ ఆర్ నాట్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. రెన్యూబులే, మనం బతికే 80 ఏళ్లలో లేదా 70 ఏళ్లలో ఇవి రెన్యూ అవ్వవు. 1,00,000 సంవత్సరాలు అవుతున్నాం లేదా 10 లక్షల సంవత్సరాలు అవుతున్నాం మళ్ళీ తిరిగి ప్రొడ్యూస్ అవుతాయి. కానీ అన్ని సంవత్సరాలు మనం బతకం కదండి. సో మన లైఫ్ టైంలో ఇవి రెన్యూబుల్ కాదు. అందువల్ల అంటే మనం ఓవర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తే రిసోర్సెస్ అయిపోవడమే కాకుండా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా అవుతుంది అని ఈ చిన్న ఎగ్జాంపుల్లో ఈ పారాగ్రాఫ్లో ఇచ్చాడు, యూ కెన్ సీ హియర్. అండ్ మీకు ఈ క్లాస్ వినడంతో పాటు www.upscradio.in వెబ్సైట్కి వెళ్ళండి. మీరు ఇక్కడ వినే క్లాసెస్ అన్నీ కూడా, యూట్యూబ్లో వినే క్లాసెస్ అన్నీ కూడా వెబ్సైట్లో కూడా వినవచ్చు. అలాగే పాడ్కాస్ట్ స్టార్ట్ చేశామండి, యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. అంటే కరెంట్ అఫైర్స్ అన్నిటినీ కూడా అండ్ డే టు డే అనాలిసిస్, డే టు డే ఇంపార్టెంట్ థింగ్స్, ఇంటర్వ్యూస్, న్యూస్ పేపర్ అనాలిసిస్, అలాగే మనకు ఆల్ ఇండియా రేడియోలో వచ్చే స్పాట్లైట్ ప్రోగ్రామ్, వీటన్నిటినీ కూడా స్పాట్లైట్ ప్రోగ్రామ్ ఇన్ తెలుగు, యూపీఎస్సీ రేడియో ఇన్ తెలుగు లాగా మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ సీజన్ 1 స్టార్ట్ అయింది. విత్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్ సీజన్ 2 కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆడియోస్ని వినండి. మీరు నోటెడ్ వెబ్సైట్స్లో లేదా గూగుల్ పాడ్కాస్ట్లో కానీ, స్పాటిఫై మ్యూజిక్ వినే వాళ్ళైతే స్పాటిఫైలో కానీ, నెక్స్ట్ త్వరలో గానా అండ్ వింక్ మ్యూజిక్లో కూడా అవైలబుల్లో రాబోతుంది. సో ఇటువంటివన్నీ కూడా మీరు వింటే మీకు ఫీజిబుల్గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకోవడానికి అండ్ రిపిటేషన్గా వినడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో అవర్ వెబ్సైట్ www.upscradio.in అండ్ లిజన్ టు గూగుల్ పాడ్కాస్ట్. మీరు గూగుల్ పాడ్కాస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో. గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి, యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ అని టైప్ చేయండి, ఈ ఆడియోస్ అన్ని వినండి. లేదా స్పాటిఫై వినే వాళ్ళైతే స్పాటిఫైని కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ ఆడియోస్ అన్ని వినండి. థ్యాంక్ యూ.